నమస్తే అండి. ఈరోజైతే సూపర్ టేస్టీ అయిన ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ పులుసు అండి. ముందైతే నేను బాండి పెట్టుకున్నాను. నువ్వులండి, 1/2 కేజీ వంకాయలకి చూడండి 3 స్పూన్లు అండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. మనం కొద్దిగా వేపుకోవాలండి. మనం చూడండి ఇలాగ చెట్టుపట్లు ఆడుతున్నాయి కదండి. చూడండి ఇలాగ వేపుకోవాలి. అన్నీ సమానంగా వేగాలండి. చూసారా? స్టవ్ కట్టేసుకొని నువ్వులు చల్లారి పెట్టుకుందామండి. మనం చూడండి నువ్వులు అయితే చల్లారిపోయినాయి. మిక్సీ జార్లోకి వేసుకుందాం. మనం ఇవి ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. చూడండి నువ్వులైతే పౌడర్ చేసుకున్నాను. అయితే 3 ఉల్లిపాయలండి వేసుకుందాం ఇందులోకి, జార్లోకి. 1/2 కేజీ వంకాయలు చెప్పాను కదండి. ఇది నా స్టైల్ అండి. గుత్తి వంకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇందులోకి ఇప్పుడు మనం పచ్చి మసాలా వేసుకుందామండి. రెండు స్పూన్లు అండి. ఇందులోనే మనం పసుపు కూడా వేసుకుందామండి. ఉప్పు కూడా వేసుకుందామండి. చూసుకొని వేసుకుందాం. ముందైతే ఒక చెంచా కొద్దిగా వేస్తున్నాను. ఇదైతే మెత్తగా మిక్సీ పట్టుకుందాం మనం. చూడండి పేస్ట్ కింద వేసుకున్నాను. మీ గిన్నెలు వేసి చూపిస్తానండి. చూడండి ఇలాగ మనం నీళ్ళు వేయకుండా ఉల్లిపాయలతోటే పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వంకాయలన్నీ కోసుకుందామండి. కోసుకున్న తర్వాత చూద్దాం. చూడండి వంకాయలండి, నాకైతే నీల రంగు వంకాయలు దొరికినాయండి. తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటుంది పులుసు. చేతితోటి పెట్టుకుందాం, బాగా పడుతుంది. ఇలాగా మొత్తం వంకాయల్లో ఇలాగా లైట్గా కూరుకోవాలి. ఇది పలసగా ఉంటుంది కదండి, ఇది కొద్దిగా ఉంటుంది లోపల. ఇలా పెట్టుకుందాం. చూసారా? చిన్న సైజు వంకాయలు కూడా దొరికాయండి. అసలు దొరకట్లేదు వంకాయలు ఇవి మాకైతే. చిన్న వంకాయలు ఈ కలర్లోనే దొరికాయి. చాలా రోజుల నుంచి వస్తున్నాను నేను తెల్ల వంకాయల గురించి. పెద్ద సైజు, చిన్న సైజు అన్నీ ఉన్నాయండి ఇవాళ. అవి కూడా ఈ రంగులో దొరికాయి. గుత్తి వంకాయ ఏదైతే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, అందుకని ఈరోజు తీసుకొచ్చేసాను. ఇలాగ అన్ని వంకాయలన్నీ ఇలా పెట్టేసుకుందామండి. చూడండి వంకాయలన్నీ పెట్టేసుకున్నాను. చూసారా? చిన్న పెద్ద సైజు అన్నీ ఉన్నాయి. ఈ పెద్దవి మాత్రం 6 ముక్కల కింద లాగా కోసుకున్నానండి. ఇవి ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం మనం. చూడండి నూనె అయితే వేసుకున్నాను బాండీలోకి. నూనె అయితే వేడెక్కింది. ఈ వంకాయలన్నీ మనం ఇందులో వేసేసుకుందామండి. నూనెలోకి సిమ్లోనే పెట్టుకొని వండుకుందామండి. బాగా మగ్గాలండి వంకాయలు అయితే నూనెలోనే. చూడండి అన్నీ అయితే నూనె పెట్టుకున్నాము. కొంచెం మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి ఒక 5 నిమిషాలు వదిలేసాను. మెత్తబెట్టుకొని ఇలా ఉడకాలి. పక్కకి మళ్ళీ ఇలాగా తిప్పుకుందాం మనం వంకాయలు. ఎన్ని తిప్పిద్దారో చూపిస్తాను మీకు. చూడండి అన్ని వంకాయలు తిప్పేసుకున్నాము. ఇప్పుడు మనం మసాలా మిగిలింది కదండి ఇందాక, ఇదైతే వేసుకుందాం. వేసేసుకొని ఇది మసాలా కొద్దిగా నూనెలోకి వెళ్ళేలాగా ఇలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి నూనెలో మసాలా కూడా వేసుకొని చూసారా? వంకాయలు కూడా మనకి మెత్తగా ఉడికింది. చూడండి తీసుకోకుండా ఇలా మెత్తగా ఉడికితేనే మనకి పులుసు టేస్టీగా ఉంటుందండి. చూడండి పెద్ద వంకాయలు అయితే బాగుంటాయి అన్నీ. చూసారా? పులుసు అంతా ఉడికేటప్పటికి ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం
కారం వేసుకుందామండి పులుసు తగ్గట్టు. ఎక్కువ తిన్నవాడు ఎక్కువ, తక్కువ తినేవాడు తక్కువ అండి. నేనైతే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను కదండి, చూసే వేస్తాను కారం అయితే. పులుసులో పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మనం ఇలా తిప్పుకున్నామంటే ఏగిపోద్ది, పచ్చివాసన అన్నది పోద్దండి కారం. చూడండి, నాకైతే ఈ కారం సరిపోద్దండి. చూసారా, ఇంకా తింటే ఇంకా వేసుకోండి, పులుసు కదండి, వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఒక 8 పచ్చిమిరపకాయలండి చీరికలు. చూసారా, కారం కూడా ఎక్కువగా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు అయితే. ఇందులో మనం పులుసు వేసేసుకుందాం. పులుసు తీసి పెట్టుకున్నానండి. చూడండి, పెద్ద నిమ్మకాయ సైజు కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి. ఇది ఇందా మనం మసాలా వేసుకున్నాం కదా, ఆ గిన్నె అండి, ఇందులో తీసి పెట్టుకున్నాను. పులుసు అయితే చూసుకొని వేసుకుందాం మనం. మరీ పుల్లగా ఉండకూడదు, మరీ చక్కగా కూడా ఉండకూడదు అండి. అలా ఉంటే టేస్ట్ ఉండదు పులుసు. నూనె ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా నూనె వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా తక్కువ వేసుకున్నాను. నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఒకసారి బాగా కలుపుకొని పులుపు ఉప్పు చూసుకుందామండి మనం. చూడండి, పులుసు ఇంకొద్దిగా వేసుకుంటున్నానండి. ఉన్న చింతపండులోకి వేసి వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకుందాం. ఇందులో మనం ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకుందామండి. గ్లాస్ వేసుకున్నానండి, ఎందుకంటే కొద్దిగా బాగా ముక్కలు ఉడకాలి కదండి. వంకాయలు అయితే ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ అండి గుత్తి వంకాయ పులుసు. చూడండి, కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి వండుకుందాం. చూడండి, చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇలా దగ్గరికి అంతా వండుకుంటే గుత్తి వంకాయ పులుసు మొహమ్మలాగా ఇది తయారైపోయిందండి. అంత మెత్తగా ఉడికాయి. చూసారండి, వంకాయలు ఇలా ఉడకాలి. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.